నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఏపీలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మొన్నటి వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ కేంద్రంలో ఉన్న బీజేపీతో సఖ్యతతో మెలిగింది. అయితే టీడీపీ జనసేన కూటమిలో ఇప్పుడు బీజేపీ కూడా చేరడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సుదీర్ఘ కాలం పాటు సాగుతూ వచ్చిన కూటమి పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. దీంతో సీఎం జగన్ ఢీకొట్టడానికి అన్ని రాజకీయ పార్టీలు ఏకమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందా అంటే చెప్పలేని పరిస్థితి. బీజేపీతో కలవడం వల్ల టీడీపీకి పెద్ద నష్టమే వాటిల్లే పరిస్థితి నెలకొందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బీజేపీకి టీడీపీ ఆఫర్ చేసిన సీట్లే దీనికి కారణంగా అభివర్ణిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేని బీజేపీకి 6 లోక్సభ 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించడాన్ని టీడీపీ సీనియర్ నాయకులు సైతం తప్పుపడుతున్నారు. 2014 ఎన్నికల పరిస్థితి వేరు, ఇప్పుడున్న పరిస్థితి వేరు. కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రం కాబట్టి కేంద్ర సహాయ సహకారాలు ఉండాలి. అందులో భాగంగానే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. కానీ 2017లో ఇదే చంద్రబాబు బీజేపీపై తీవ్ర విమర్శలు చేసి కాంగ్రెస్తో చేతులు కలిపారు. మళ్లీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, అది కూడా ప్రధాని మోదీ దగ్గర నుండి రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ఎటువంటి హామీ లేకుండానే పొత్తు పెట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబుని ఇరకాటంలో పెట్టే అవకాశం కనిపిస్తోంది. కేవలం వ్యక్తిగత అవసరాల కోసమే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని తెలుగు తమ్ముళ్లు బలంగా నమ్ముతున్నారు. మరోవైపు ఓటు శాతం పెరిగిన జనసేనకు తక్కువ సీట్లు కేటాయించి అసలు ఓటింగ్ పర్సెంట్ లేని బీజేపీకి అధిక స్థానాలను కేటాయించడాన్ని ఆ పార్టీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై బహిరంగంగానే వారు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు 2014 ఎన్నికల మాదిరిగా పోటీ చేయకుండా నేరుగా కూటమికి మద్దతు ఇచ్చినా బాగుండునని సెటైర్లు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటువంటి క్రమంలో కూటమిలో ఓట్ల బదిలీ సక్రమంగా జరుగుతుందా అనే అనుమానం అన్ని పార్టీల్లోనూ నెలకొంది. వచ్చే ఎన్నికల ఫలితాల్లో ఏదైనా తేడా వస్తే అది ఖచ్చితంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే అని టీడీపీ నాయకులు చెబుతున్నారు.